హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ రైస్ను తయారు చేస్తున్నాను. ముందుగా బాస్మతి రైస్ను బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో నెయ్యి మరియు నూనెను వేసుకొని అదే వేడి అయినాక హోల్ గరం మసాలాను వేసుకోవాలి. అది వేగాక క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గాక నానబెట్టిన బాస్మతి రైస్ను వేసుకొని బాగా కలపాలి. తరువాత కావలసిన నీళ్ళను పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టాలి. 5 మినిట్స్లో రైస్ అయితే రెడీ అవుతుందండి. అంతే, ఎంతో టేస్ట్ అయిన బాస్మతి రైస్ అయితే మనకి తయారవుతుంది. మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇది ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పగలరు. ఇప్పుడైతే శీతాకాలం కనుక మా పిల్లలైతే ఇలా వేడి వేడి రైస్ని తయారు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లలు కూడా ఇలా చేసి పెట్టగలరు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.